త్రిగుణాలంటే భగవద్గీత ప్రకారం 3 రకాలు. సత్వగుణం, రజోగుణం, తమోగుణం. సత్వగుణం అంటే మంచితనం యొక్క రీతి. మిగతా 2 గుణాల కంటే పవిత్రమైనది, క్షేమదాయకమైనది. ఈ గుణంతో చేసిన పనులు పవిత్రమైన ఫలితాలు ఇస్తాయి. సత్వగుణంతో జీవించిన వారు మరణించిన తర్వాత జ్ఞానులుండే లోకానికి చేరుకుంటారు. రెండవది రజోగుణం. రజోగుణం అంటే అభిరుచి యొక్క రీతి. భగవద్గీత ప్రకారం రజోగుణం అధికమైనప్పుడు మరణించిన తర్వాత కర్మయందు ఆసక్తి గల వారికి జన్మిస్తారు. గుణం వల్ల ప్రాపంచిక భోగాల మీద ఆసక్తి కలుగుతుంది. అది కోరికని, ఆసక్తిని కలుగజేసి కర్మ ఫలాలతో జీవుని బంధిస్తుంది. రజోగుణం ఎక్కువైనప్పుడు కోరికలు తీర్చుకునే కర్మలు చేస్తారు. ఆశ ప్రధాన లక్షణంగా ఉంటుంది. దానివల్ల లోభం, అశాంతి కలుగుతాయి. తమోగుణం అంటే అజ్ఞానం యొక్క రీతి. ఈ గుణం వల్ల సమస్త జీవరాశులు నిర్లక్ష్యము, సోమరితనంతో భ్రమకు గురవుతాయి. తమోగుణ ప్రభావంతో మరణించిన వారు జంతువుల జీవరాశిలో పుడతారు.